హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. పండగ వస్తే చాలు మన ఇంట్లో గుర్తొచ్చే మొదటి స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన బొబ్బట్లు. కొంతమంది వీటిని భక్ష్యాలు లేదా పోలేలు అని కూడా అంటారు. పండగ రోజే కాదు, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో సాఫ్ట్ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి చేసేవాళ్ళు కూడా అస్సలు భయపడకుండా పిండి బయటకు రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా బొబ్బట్ల పైన లేయర్ కోసం పిండి కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా లేదా గోధుమ పిండి వేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండితో ఈ బొబ్బట్లు అయితే తయారు చేసుకుంటున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపునైతే స్కిప్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు, కలర్ కావాలనుకున్న వాళ్ళైతే పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి, అదే స్పూన్తో ఆయిల్ కూడా వేసుకుని ఫస్ట్ దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే ఇంకా లూజ్గా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బొబ్బట్లు సాఫ్ట్గా రావడానికి ఇదే మెయిన్ టిప్ అండి. ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి కనీసం 1 గంట లేదా 2 గంటలు పక్కన పెట్టేయండి. పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత పలుచగా, సాఫ్ట్గా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి నానేలోపు మనం లోపల పెట్టే పూర్ణం తయారు చేసుకుందాం. 1 కప్పు శనగపప్పును 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టిన వీడియో కూడా తీసాను, కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఈ పప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్పై 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పును ఉడికించుకున్నప్పుడు మరీ పేస్ట్లా అయిపోకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఉన్న ఎసరు నీళ్లు మొత్తాన్ని ఒక జల్లెడలోకి వంపేసి పప్పును కాసేపు ఆరబెట్టాలి. ఈ వంపేసిన నీళ్ళతో మనం కమ్మనైన బొబ్బట్లు చారు లేదా కట్టు చారు చేసుకోవచ్చు. అది మరో వీడియోలో చూపిస్తాను. ఇలా పప్పు అంతా మనం జల్లెడలో వేసుకున్న తర్వాత వచ్చిన, చూసారా, ఇలా బాగా మెత్తగా అయిపోకూడదు, అలా అని బాగా గట్టిగా ఉండకూడదు. ఇలా మీడియంలో 3 అంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ చారుతోనే మనం, ఈ వాటర్తోనే మనం కట్టు చారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 to 4 ఇలాచీ వేసుకుని తర్వాత సోంపు కొంచెం వేసుకుని గ్రైండ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అది పౌడర్ కాలేదు. అయినా పర్వాలేదు, ఏమవ్వదు. ఇప్పుడు ఉడికించిన శనగపప్పును ఆ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో డైరెక్ట్గా బెల్లం వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ అలా అంటే కొంచెం గట్టిగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని మనం ఏ కప్తో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో
1.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ను కూడా వేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపప్పును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీరు కావాలంటే సువాసన కోసం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనుకోవద్దు, ఉడికే కొద్దీ అదే ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. పాన్ నుండి పూర్ణం సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇది కాస్త గట్టిపడుతుంది. ఆ తర్వాత మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారా, 1 కప్పు కొలతలతో 20 అయితే బొబ్బట్లు చేయడానికి మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట. 20 బొబ్బట్లు అవుతాయి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ బొబ్బట్లు ఎలా ఒత్తాలో చూద్దాం. దానికంటే ముందు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని ఆ పెనంని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లోపు పెనం అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాయండి. మనం ముందుగా నానబెట్టుకున్న మైదా పిండి లేదా గోధుమ పిండి తీసుకోవాలి. ఎంత సాఫ్ట్గా సాగుతుందో చూసారా. మనం కలుపుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఈ పూర్ణంను ఉండను పెట్టి మైదా పిండితో లేదా గోధుమ పిండితో పూర్తిగా కవర్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి రౌండ్గా చుట్టేయండి. ఇప్పుడు దీన్ని కవర్పై పెట్టి చేతికి కొద్దిగా నూనె రాసుకుంటూ మధ్య నుండి చివర్ల వరకు పల్చగా సమానంగా ఒత్తుకోవాలి. చూసారా, పిండి పర్ఫెక్ట్గా నానడం వల్ల పూర్ణం అస్సలు బయటకు రాకుండా ఎంత బాగా వస్తుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఎంత పల్చనైన బొబ్బట్లు కావాలో అంత సైజులో మనం ఈ బొబ్బట్లు అనేది చేతితోనే ఇలా ఒత్తుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టును జాగ్రత్తగా తీసి మనం ముందుగా స్టవ్ పైన పెనం అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బొబ్బట్టును ఆ పెనం పైన వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. బొబ్బట్లుకి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటాయి. 2 వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం.
ఇదే పద్ధతిలో మిగిలిన అన్ని బొబ్బట్లను కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదా, వేడి వేడి సాఫ్ట్ బొబ్బట్లు రెడీ అయిపోయాయి. తుంపుతుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. లోపల పూర్ణం కూడా చివర్ల వరకు ఎంత పర్ఫెక్ట్‌గా స్ప్రెడ్ అవుతుందో. వీటిపై మరి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగకి మీరు కూడా నేను చెప్పిన టిప్స్‌తో ఈ బొబ్బట్లను ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.